విధుల నిర్వహణలో అలసత్వం వహించిన శానిటరీ సెక్రటరీపై పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావు బూతులతో విరుచుకుపడ్డారు. ఎంత చెప్పినా ఎందుకు పట్టించుకోవాలంటూ దారుణమైన బూతులు తిట్టారు. తనపై ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి ఉందని, అయినా తనకు చెడ్డ పేరు తెచ్చేలా ఎందుకు చేస్తున్నారంటూ మండిపడ్డారు. చెప్పలేని బూతులు తిట్టారు. పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావు తీరుపై సచివాలయ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ వ్యక్తిగత దూషణలతో తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నారంటూ ఆందోళనకు సిద్ధపడుతున్నారు. ఇక విధుల నిర్వహణలో అలసత్వం వహించిన శానిటరీ సెక్రటరీపై పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావు బూతులతో విరుచుకుపడ్డారు. ఎంత చెప్పినా ఎందుకు పట్టించుకోవాలంటూ దారుణమైన బూతులు తిట్టారు. తనపై ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి ఉందని, అయినా తనకు చెడ్డ పేరు తెచ్చేలా ఎందుకు చేస్తున్నారంటూ మండిపడ్డారు. చెప్పలేని బూతులు తిట్టారు. పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావు తీరుపై సచివాలయ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ వ్యక్తిగత దూషణలతో తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నారంటూ ఆందోళనకు సిద్ధపడుతున్నారు. హలో చెప్పండి. లేదండి, అదే నిన్న అక్కడ టీమ్ అంటే శానిటరీ ఇన్స్పెక్టర్ గారు చెప్పాలన్నదండి కదా. ఎక్కడండి? మా ఇంటి ఎదురుగుండా ఉన్నది కోర్టులో. మట్టి ఆయన పురమే వస్తున్నారు కదా. ఎవరండి? ఇన్స్పెక్టర్ గారా? ఆయన పంపించే ట్రాక్టర్ అదేండి, అదే ఒకసారి సార్ మాట్లాడతారండి. అదండి. హలో సార్, ఏం చెప్పాలి శానిటరీ ఇన్స్పెక్టర్? నీకు వార్డులో నుంచి డబ్బులు తీసుకురమ్మని చెప్పాలా, లేదంటే వెళ్ళండి అని చెప్పాలా? ఇప్పటివరకు మీరంతా కలిసి దందాగిరి నాశనం చేసింది చాలదంటారా? మండపేట నాశనం చేసి వచ్చావు, మళ్ళా ఈ దరిద్రాన్ని కూడా నాశనం చేస్తావా? ఎలా అతను చెప్తే నేను చెప్పినట్టే అని మాస్టర్కి వచ్చి చెప్పాను నేను. అందరితో నేను అంటే నా నోరు కూడా నొప్పేస్తుంది కదా. నేను మీ మా అమ్మ వెళ్ళారా? మీ ఊరు ఎలా ఉంది? మీ ఊరు ర్యాంకింగ్ వెళ్తుంది, నా ఊరు ఎలా ఉంది? ర్యాంకింగ్ వెళ్ళలేదు. కడుపు మండపేట నుంచి నువ్వు పనికిరాదనే కదా వాడు గెంటేశాడు రంగారావు. అవునా కాదా? మరి ఇక్కడ రాజకీయం లఫుట్ నాయాలా? ఒక గంటలో అది క్లీన్ కాలేదనుకో తోలు వచ్చేస్తా నేను. అందరిలాగా అనుకుంటున్నారు, నేను చెప్పు దెబ్బలు తింటున్నాను పై వాళ్ళతో. మీరు ఏంటి? హలో చెప్పండి. లేదండి, అదే నిన్న అక్కడ టీమ్ అంటే శానిటరీ ఇన్స్పెక్టర్ గారు చెప్పాలన్నదండి కదా. ఎక్కడండి? మా ఇంటి ఎదురుగుండా ఉన్నది కోర్టులో. మట్టి ఆయన పురమే వస్తున్నారు కదా. ఎవరండి? ఇన్స్పెక్టర్ గారా? ఆయన పంపించే ట్రాక్టర్ అదేండి, అదే ఒకసారి సార్ మాట్లాడతారండి. అదండి. హలో సార్, ఏం చెప్పాలి శానిటరీ ఇన్స్పెక్టర్? నీకు వార్డులో నుంచి డబ్బులు తీసుకురమ్మని చెప్పాలా, లేదంటే వెళ్ళండి అని చెప్పాలా? ఇప్పటివరకు మీరంతా కలిసి దందాగిరి నాశనం చేసింది చాలదంటారా? మండపేట నాశనం చేసి వచ్చావు, మళ్ళా ఈ దరిద్రాన్ని కూడా నాశనం చేస్తావా? ఎలా అతను చెప్తే నేను చెప్పినట్టే అని మాస్టర్కి వచ్చి చెప్పాను నేను. అందరితో నేను అంటే నా నోరు కూడా నొప్పేస్తుంది కదా. నేను మీ మా అమ్మ వెళ్ళారా? మీ ఊరు ఎలా ఉంది? మీ ఊరు ర్యాంకింగ్ వెళ్తుంది, నా ఊరు ఎలా ఉంది? ర్యాంకింగ్ వెళ్ళలేదు. కడుపు మండపేట నుంచి నువ్వు పనికిరాదనే కదా వాడు గెంటేశాడు రంగారావు. అవునా కాదా? మరి ఇక్కడ రాజకీయం లఫుట్ నాయాలా? ఒక గంటలో అది క్లీన్ కాలేదనుకో తోలు వచ్చేస్తా నేను. అందరిలాగా అనుకుంటున్నారు, నేను చెప్పు దెబ్బలు తింటున్నాను పై వాళ్ళతో. మీరు ఏంటి?
ఇక విధుల నిర్వహణలో అలసత్వం వహించిన శానిటరీ సెక్రటరీపై పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావు బూతులతో విరుచుకుపడ్డారు. ఎంత చెప్పినా ఎందుకు పట్టించుకోవాలంటూ దారుణమైన బూతులు తిట్టారు. తనపై ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి ఉందని, అయినా తనకు చెడ్డ పేరు తెచ్చేలా ఎందుకు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని కాకినాడ నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ నానాజీ అందిస్తారు. నానాజీ, ఏదైతే ఇప్పుడు మనం విన్నాము వీడియో కాల్, ఆ కాల్ రికార్డింగ్ విన్నాము, ఆయన విధుల నిర్వహణలో శానిటరీ సెక్రటరీ పిఠాపురం మున్సిపల్ అయితే కమిషనర్ కనకారావు బూతులతో విరుచుకుపడుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాము. డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ. ఏదైతే ఉన్నదో ఇది మాత్రం అంటే ప్రతిసారి కూడా ఈయన కమిషనర్ వివాదాస్పదంగా మారుతుందని చెప్పుకోవచ్చు. అయితే గతంలో కూడా ఈయన మీద అంటే ఏదైతే ప్రోటోకాల్ ఉన్నదో ప్రోటోకాల్ విషయంలో కూడా చాలా వరకు కూడా వివాదాస్పదంగా మారింది. అయితే దీనికి సంబంధించి ఎవరైతే ఇప్పుడు శానిటరీ ఇన్స్పెక్టర్ ఉన్నారో ఆయన మీద ఆ విధంగా బూతులతో విరుచుకోవడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి తోటి ఉద్యోగులు కూడా చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈయన ఎప్పుడు కూడా ఏదైనా అధికారులు ఏదైనా మాట్లాడేటప్పుడు కానీ లేదంటే వాళ్ళతోటి ఈ విధంగా చెప్పేటప్పుడు ఎప్పుడు ఇలాగే ఉంటారని, అయితే ఇప్పుడు రికార్డ్ అయింది కాబట్టి బయటకు వచ్చింది. కానీ అదే రకంగా ఎవరైతే ఇప్పుడు శానిటేషన్ వర్కర్స్ ఉంటారో వర్కర్స్ పట్ల కానీ అదే రకంగా అంటే ఆడవాళ్ళు కానీ మొబైల్ని కూడా చూడకుండా మహిళా ఉద్యోగులను కూడా చూడకుండా ఇలాగే మాట్లాడుతుంటారు, బూత్తో మాట్లాడతారు అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి అతను ఏంటంటే ఏదో ఒక ప్రెస్టేషన్కి లోనైనట్టు మనకి కనబడుతుంది. ఎందుకంటే ఏది చూసినా సరే కానీ అంటే పిఠాపురానికి సంబంధించి ఇప్పటికే అధికారి పాడకి సంబంధించిన పీడీ ఒకరు మార్చారు. అయితే దీనికి మార్చిన తర్వాత అక్కడికి సంబంధించి ఏదంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం చాలా వరకు కూడా ఏదైనా అంటే శానిటేషన్ వర్క్ లో కానీ అభివృద్ధిలో కానీ అన్ని విషయాల్లోనూ కూడా మెరుగుపడాలన్న ఉద్దేశంతో అంటే పై స్థాయిలో అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి చర్యలు లేవన్న ఉద్దేశంతో అదంతా కూడా ఎవరు కమిషనర్ దీనికి సంబంధించి ప్రెస్టేషన్కి లోనయ్యారని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ విధంగా మాట్లాడడం కానీ అయితే తోటి ఉద్యోగులతోటి కింద ఉద్యోగులతోటి ఈ విధంగా ప్రవర్తించడం కూడా కరెక్ట్ కాదని చెప్పేసి ఆ సెక్రటరీస్ అంటున్నారు. అయితే దీనికి సంబంధించి అంటే ఉన్నతాధికారులకి కంప్లైంట్ ఇవ్వాలని కూడా చూస్తున్నారు. అంటే నానాజీ, విధుల నిర్వహణలో లోపాలుంటే అధికారికంగా చర్యలు తీసుకుంటే బాగుండేదేమో, మరి వ్యక్తిగతంగా ఎందుకు దూషిస్తున్నారు? ఆయన ఏమైనా స్పందించారా? కమిషనర్ ఏమైనా మాట్లాడారా దీని గురించి? అయితే దీని మీద అయితే కమిషనర్ అయితే మాట్లాడలేదు. అయితే ఏదైతే ఈ సెక్రటరీస్ ఉన్నారో ఈ సెక్రటరీస్ అందరూ కూడా చాలా వరకు ఉన్నతాధికారికి ఎవరికైతే పైన ఉన్నారో ఆయనకి కంప్లైంట్ ఇస్తారని చూస్తున్నారు. దీనికి సంబంధించి వాళ్ళైతే మాత్రం ఈ వ్యవహారం పట్ల చాలా అసంతృప్తిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మా మీద ఏదన్నా ఒకవేళ కానీ సరైన ఒకవేళ వర్క్ చేయకపోతే కనుక మెమో ఇవ్వండి, లేదంటే దాని మీద మీరు స్పందించండి, లేదంటే ఒకవేళ ఏదైనా యాక్షన్ తీసుకోండి తప్ప మీరు బూతులతోటి అదనంగా తల్లిదండ్రులు కానీ దూషించి తిట్టడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి తోటి ఉద్యోగులు కూడా అందరూ కూడా ఇదే మాట అన్నారని మనం చెప్పుకోవచ్చు. అది దీనికి సంబంధించి ఎవరైతే కమిషనర్ ఉన్నారో కమిషనర్ కూడా ఆ దూకుడుగా కానీ ఆ విధంగా కూడా ప్రవర్తించడం ఇదే కాదు, ప్రతి విషయంలోనూ కూడా అలాగే వివాదంగా వ్యవహరిస్తాడని చెప్పేసి అంటూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ నానాజీ.